వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డిఎఫ్ఓలు విఘ్నేష్, అప్పవ, నీరజ్, భవిత కుమారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, అనిల్ కుమార్, గుండ్ల గంగమ్మ, కాశీనాథ్, రేఖా గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20% మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, రవాణా, క్యూ లైన్ల నిర్వహణ, భక్తులకు శీఘ్రంగా సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. శైలంలో శివరాత్రి ఉత్సవాలు గురించి ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్గా వట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే బీ ఫేస్డ్ బై ద పిల్గ్రిమ్స్ ఆల్ దోస్ ఇష్యూస్ మీద మాట్లాడి దీనికి ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి దీని గురించి మాట్లాడడం జరిగింది. ఫ్రమ్ పోలీస్ సైడ్ వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సేఫ్టీ, ట్రాఫిక్ అండ్ వట్ ఎవర్ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్. సో లాస్ట్ టైం లాగే ఈసారి కూడా ఆల్మోస్ట్ 3,000 మెన్తో బందోబస్తు స్కీమ్ వేయడం జరిగింది. దీని భాగంగా ఏరియా డొమినేషన్ పార్టీస్ని కూడా మేము పెడతాము. దీంతో పాటు రోడ్ ఓపెనింగ్ పార్టీస్, ఏఎస్ చెక్స్, ఎక్సెస్ కంట్రోల్, బీడీ టీమ్స్ అండ్ మన లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎంతమందికి అవసరం ఉంటుంది వాళ్ళని మేము అక్కడ పెడతాము. దెన్ మెన్ బ్రీఫింగ్లో మెయిన్లీ వచ్చిన భక్తులతో మర్యాదగా మాట్లాడాలి. అది మెయిన్లీ మేము ఇక్కడ నుంచి బ్రీఫ్ చేయడం జరిగింది అందరికీ. దీంతో పాటు మన పక్కన రాష్ట్రాలు తెలంగాణ పోలీస్తో కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసి అక్కడ కూడా ప్రాపర్ పార్కింగ్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ సో దట్ వచ్చిన భక్తులు వెహికల్స్కి మేము స్మూత్ ప్యాసేజ్ ఇస్తాము. దెన్ డ్రోన్ పెట్రోలింగ్ అండ్ CCTVs వాడుకొని we will make sure that there are no issues with respect to traffic కావచ్చు, then ఇంకా ఏమైనా issues కావచ్చు. Apart from that, in coordination with the forest department as well, we will make sure that proper coordination is there. We will have one more such meeting and specifically with the police as well, focusing on bandobast arrangements. We will have one more meeting and we will make sure that without any issues the entire bandobast arrangements they are taken care of smoothly. Thank you. Thanks. మనం ఇక్కడ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మనకి శ్రీశైలంలో మనకు ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మహాశివరాత్రి మీదుగా. సో దీంట్లో భాగంగా ఈరోజు డీటెయిల్గా ఈవో శ్రీశైలం గారు ఈ ప్రెజెంటేషన్ టోటల్గా ఎలా చేయబోతున్నామని ఇవ్వడం జరిగింది. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే ఏమేమి చర్యలు తీసుకోవడం, అలాగే కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే ఇప్పుడు సోఫార్ ఏమేమి చర్యలు తీసుకుంటాం అవన్నీ కూడా ఏంటంటే టోటల్గా బ్రీఫ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి యాక్చువల్లీ ఏంటంటే ఈసారి మహాశివరాత్రితో పాటు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ కూడా జరగడం జరుగుతుంది. మనకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ డిసెంబర్ 1 తారీఖు నుంచి 2025 డిసెంబర్ 1 తారీఖు నుంచి మనము 2026 మే 30th వరకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది యాజ్ పర్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రోటోకాల్.
సో దాంట్లో భాగంగా యాక్చువల్ అంటే మనం అది టోటల్గా 40 days కెమెరా ట్రాప్ ఫిక్సింగ్ కూడా చేయడం జరుగుతాయి కాబట్టి సో మనము చాలా వరకు యాక్చువల్ అంటే ఈ శివరాత్రి పీరియడ్లో అది ఉండకూడదు కాబట్టి ముందే మనము ప్లానింగ్ చేసుకొని చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా యాక్చువల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కెమెరా ట్రాపింగ్ మనము ఆత్మకూరు, శ్రీశైలము, తర్వాత నాగలూటి రేంజెస్లో మనం ఇప్పుడు ఆల్రెడీ కెమెరా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్ అంటే అది 13వ తారీఖు ఫిబ్రవరి వరకు ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి మహాశివరాత్రి ఫెస్టివల్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ ఇది కాబట్టి సో మనం 8వ తారీఖు నుంచి ఏంటంటే యాత్రికులందరికీ కూడా ఏంటంటే మనం అక్కడ ఫెసిలిటేషన్ చేయడం జరుగుతాయి. సో దీంట్లో భాగంగా నిన్న కూడా యాక్చువల్ ఏంటంటే మనము ఈ 46 కిలోమీటర్ దారిలో ఎవరైనా అన్నదానం చౌల్ట్రీస్ ఏర్పాటు చేస్తారో వాళ్ళతో ఏంటంటే డీటెయిల్గా మనం మీటింగ్ పెట్టుకొని వచ్చిన యాత్రికులకు అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అవన్నిటి కూడా అంటే డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వాటర్ ఫెసిలిటీలు ఇష్యూస్ ఏమీ కాకుండా ఉండడానికి అక్కడ సోలార్ బోర్వెల్ వేయడమా లేకపోతే ఈవో శ్రీశైలంతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ని మన వాటర్ సప్లైని బాగా చేయడం ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బాగా ఒక్క కోరిక మన అటవీ శాఖ నుంచి ఏంటంటే అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరు కూడా యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయడం చేసుకోవాలి. చాలా చాలా ఎసెన్షియల్. మన అడవిని మనమే కాపాడాలి. రెండవది స్మోకింగ్ రిలేటెడ్గా ఈ బీడీలు తీసుకొని రావడం, అగ్గిపెట్టెలు తీసుకొని రావడం అవన్నీ కూడా టోటల్గా స్టాప్ చేసుకోవాలి. ఇది ఎంట్రన్స్లో ఖచ్చితంగా ఫ్రిస్కింగ్ బాగా ఉంటాయి. ఎవరి దగ్గర ఉన్నా కూడా అంటే చర్యలు చాలా కఠినమైన చర్యలు తీసుకొని పడతాయి. ఇంకొకటి అంటే లిక్కర్ యూసేజ్ అస్సలు ఏంటంటే మనం ఇక్కడ అలౌ చేయలేము. సో అలౌ చెయ్యము. సో ఇవందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ లిక్కర్ తీసుకోవడం, నాన్ వెజ్ తీసుకోవడము, తర్వాత ఏంటంటే బీడీలు తాగడము, అగ్గిపెట్టెలు తీసుకొని రావడం, ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేయడం అవన్నీ కూడా ఏంటంటే దయచేసి స్టాప్ చేసుకోండి. సో దట్ విల్ బీ బెటర్. సో ఈసారి ఏంటంటే బాగా చేయడానికి కోఆర్డినేషన్ బాగా చేపిస్తాం. సార్ 1 లీటర్ వాటర్ బాటిల్ బ్యాన్ చేశారు కదా సార్, లాస్ట్ 2 లీటర్స్ బాటిల్స్ లాస్ట్ టైం అలౌ చేశారు, ఈసారి కూడా అలౌ చేస్తారు. ఈసారి ఏంటంటే 2 లీటర్స్ వాటర్ బాటిల్స్, 5 లీటర్స్ వాటర్ బాటిల్ కూడా ఖచ్చితంగా అలౌ చేస్తాము. అది పడేయకుండా ఉండడానికి కూడా ఏంటంటే మనం అందరికీ కూడా సెన్సిటైజేషన్ చేస్తాం. కానీ 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది పడేయడం ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మాత్రం మనం అలౌ చేయడం